హాయ్ అందరికీ. వారం రోజుల ముందు నేను ఫామ్‌కి వెళ్ళినప్పుడు టమాటాలు అసలు పండలేదు. అలానే వదిలేశాను. సో, ఇవాళ పండిన తర్వాత మామయ్య వాళ్ళైతే ఇంటికి తీసుకొచ్చారు. ఎలాగో టమాటా నిల్వ పచ్చడి చేద్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే టమాటాలన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకొని ఆరిన తర్వాత ఒక్కొక్క టమాటాని 5-6 వక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలన్నీ కడాయిలోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటాలని. ఉడికేటప్పుడే చిటికెడు పసుపు, ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి కలుపుకోవాలి. టమాటాలోని వాటర్ అంతా పోయేంత వరకు టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వేయించిన ఆవపొడి, మెంతి పొడి, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కేజీ టమాటాలకి 400 ml వరకు ఆయిల్ తీసుకొని వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ని సిమ్ లో పెట్టి మిక్సీ పట్టిన టమాటాలని వేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. అప్పుడే టమాటా పచ్చడి నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి మీకు టమాటా పచ్చడి అంటే ఇష్టమా? అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి. థ్యాంక్ యూ.